ఇది ఇది సార్ అది 8 మీకు 400 లోపు 400 సెకండ్స్ లోపు చేయాలి 4 టాస్కులు. అది 60 సెకండ్స్ ఏమో అది. ఇది 90. మీరు అక్కడ సిగ్నల్ పడంగానే అటుపక్క ఇటుపక్క లేకుండా స్ట్రైట్గా రండి. మీరు నేను చెప్పినట్టు వింటే అంటే విని బాగా నేను చెప్పినట్టు వెళ్తే పాస్ అవుతారు. ఒక 3 గ్యాప్ పెట్టుకోండి వైట్ లైన్కి, అంటే మీ నంబర్ ప్లేటు ఫ్రంట్ ఇంత గ్యాప్ పెట్టండి. ఫ్రంట్ నంబర్ ప్లేట్ ఇక్కడ రావాలి, వైట్ లైన్ ఇది అర్థమైందా? అక్కడ దాకా వచ్చి ఇక్కడ నుంచి రివర్స్లో వేస్తారు ఆ చివరకు, ఆ చివరకు స్లోగా వెళ్తారు. ఇండికేటర్లు అవసరం లేదు దీనికి, రివర్స్లో ఇండికేటర్లు ఏమి ఉండవు. సైడ్కి చెప్తున్నది ఏం అవసరం లేదు దీంట్లో, ఇండికేటర్లే లేదు. స్ట్రైట్గా వస్తారు. ఈ నుంచి రివర్స్ తల బయట పెట్టుకోవచ్చు. మీకు తగులుతుందేమని, తగిలి డ్యామేజ్ అయితే మళ్ళీ డబ్బులు కట్టించుకుంటారు వాళ్ళు, ప్రైవేట్ వాళ్ళు, గవర్నమెంట్కి సంబంధం లేదు. ఓకే, ఇక్కడ నుంచి అక్కడ రివర్స్ వెళ్తారు, రివర్స్లో వెళ్ళేటప్పుడు స్లోగా వెళ్తారు. అక్కడి నుంచి నా సలహా ఏంటంటే ఫ్రంట్కు స్పీడ్గా వెళ్ళిపోయింది, ట్రైన్ సేవ్ అవుతుంది. ఆ వైట్ లైన్ దగ్గర ఒక మూరుడు ఈ పక్క ఆపుకొని స్పీడ్గా వెళ్ళండి. ఇది మళ్ళీ ఇట్లా వెళ్ళేటప్పుడు ముందుకు ఏనెక్కి జర్కులు ఇచ్చారనుకో మళ్ళీ 300 కట్టాలి, మళ్ళీ రావాలి. ఒకసారి రావచ్చు, ఒకే ఒకసారి. అది కూడా ఒకే ఒకసారి కూడా అన్నిటికీ కలిపి టీలో మళ్ళీ ముందుకు ఎన్నిక వస్తారు చాలా మంది. అట్లా లేకుండా ఇక్కడ నుంచి స్లోగా అయినా కూడా జడ్జింగ్ డిస్టెన్స్ ఎట్లా కట్ చేస్తే ఏ విధంగా పోవచ్చు ఆ చివరికి అనేది కట్ చేసుకొని అడిపోయి స్పీడ్గా వస్తారు. ఆ చివరి నుంచి మళ్ళీ ఈ చివరికి వస్తారు. అక్కడి నుంచి ఇది రివర్స్లో రావాలా, రివర్స్ వచ్చి మళ్ళీ కట్ చేసుకోవాలా, రివర్స్లో వస్తారు, స్పీడ్గా బయటకు వచ్చేస్తారు. ముందుకంతా స్పీడ్ మెయింటైన్ చేయండి కొద్దిగా. రైట్గా సార్ కట్ అవ్వాలా సార్? ఇది రైట్ కదా కట్ ఆపాలి, రైట్ కదా కట్ చేసుకోవాలి. అది ఎట్లా కట్ చేస్తారో తీసుకున్నారట. ఇక్కడికి వచ్చిన తర్వాత మీ అదృష్టం ఏమంటే ఇది పని చేయట్లా, ఇది పని చేస్తుంది సార్. మామూలుగా అయితే పని చేస్తుంది సిగ్నల్ పడిన తర్వాత. బయట పెట్టుకోవచ్చు, తల బయట పెట్టచ్చు. ఏమిది నంబర్ చేంజ్ కావాలా? టీటీ రీడ్ అయిందా? రిటర్న్ వచ్చేటప్పుడే రీడ్ అయిందా? మరి టోకన్ నెంబర్ చేంజ్ అవ్వదా? ఇది మరీ రోడ్లే కట్టాల్సిందే. ఇది ఆపరేట్ అయిపోయింది సార్. ఇది పోయిందా? వెనక్కి పోయిందా? ఓకే, ఇంకా వర్క్ అవుతుంది. పని చేయలేదు సార్, అంత అవసరం లేదు. ఇప్పుడు అట్లా సిగ్నల్ పడంగానే మీరు లోపలికి వచ్చేసి ఈ వైట్ గేర్లు దేనికి తగలకూడదు, టైర్ తగలచ్చు. ముందుకెళ్తారు, ఇది వినండి బాబు, పక్కన వస్తారు, డిస్టర్బెన్స్ ఎక్కువ, పేరెంట్స్ వచ్చేది అవి మాట్లాడేది. మీరు అప్లికెంటా? మీరు అప్లికెంట్ అంటున్నారు. మరి వినండి, స్ట్రైట్కి వెళ్తారు. మీ జడ్జింగ్ డిస్టెన్స్ ఈ వైట్ లైన్ టచ్ అవ్వచ్చు, ఇది అవ్వకూడదు. ఫస్ట్లో ఇది నింది ఎక్కువ మంది ఫెయిల్ అవుతున్నారని ఆర్టీఓ గారు మార్పించారు. అక్కడి నుంచి రివర్స్లో వస్తారు. ఆ వైట్ లైన్కి ఒక 3 గ్యాప్ పెట్టుకొని బయటకు వచ్చేస్తారు. ఇది కాకూడదు. అటుపక్క కూడా అంతే సేమ్. ఇది కూడా దీనిపైన రావచ్చు, ఈ రెండింటిపైన రావచ్చు. అన్నీ టైం బీయింగ్ కాబట్టి మీరు లేట్ చేయకూడదు. ఇది కూడా ఆల్రెడీ పడింది మనం వచ్చేటప్పుడే రీడ్ అయి ఉంటుంది. మీరు ఈ సైడ్ వచ్చి ఇక్కడ గ్రీన్ లైట్ పడుతుంది, పడకపోతే వెయిట్ చేయండి. అంటే మీరు దీని వంక చూస్తేనే అర్థమవుతుంది. బోర్డు వంక చూడకూడదు, లైట్ వంక చూడాలి.
అది పడంగానే ఎంతసేపులో వెళ్ళిపోవాలి సార్ అంతే వెంటనే ఇంకా లేట్ ఏం చేయదు. లేట్ చేస్తే మీ టైం సెకండ్స్ లోపల మీ టైం 10 seconds కాదు, ఆ లైట్ పడగానే వెళ్ళిపోవాలి అంతే. ఈ స్పీడ్లో 10 seconds అంటే నీ టైం అంతా అయిపోతుంది. 2 secondsలో బయలుదేరే వాళ్ళం. 1 second కూడా లే, 1 secondలో సగం. నేను 10 seconds అంటే ఆడ ఇచ్చేదే వాడు 60 seconds. కారు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆపుతారు, నంబర్ ప్లేట్ ఇక్కడ పెట్టేట్టుగా చూసుకోండి. ఇక్కడ ఆపి స్టాప్ కూడా తగ్గకూడదు సార్. తగలొచ్చు, టాలెంట్ ఉంటే ఇక్కడ కూడా పెట్టచ్చు. ఈ లైన్ టాప్ ఆ లైన్ టచ్ కాకూడదు బాడీ, ఇదంతా మీ బాడీ కాదు కారు బాడీ. ఇదంతా పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు. టాలెంట్ ఉండాలి. సార్ గోడకి పక్కనే తీసుకొని నిల్చో పెడతాను సార్ నేను. సరే నీ ఇష్టం, టాలెంట్ ఉంటే నీ నంబర్ ప్లేట్ ఇక్కడికి తీసుకురా, ఓకే సార్. నేను చూస్తానే ఉంటాను. చూడండి సార్, బైక్ లేదు, బైక్ అదే లాస్ట్. ఇక్కడ ఆపిన తర్వాత 10 లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 7 8 9 10. సార్ ఇప్పుడు 10 లెక్క పెట్టాలి. రైట్కి వచ్చేయాలి. 2 వీలర్లు వస్తుంటారు, వాళ్ళని కూడా కొద్దిగా చూసుకొని రండి. పుష్ప, ఓ పుష్ప, ఏమే ఇక్కడికి వచ్చిన తర్వాత సౌండ్ విన్నారా? మీ టాస్క్ కంప్లీట్ అయిపోయింది, వెళ్ళిపోవచ్చు. ఇది చూపించకపోయినా కూడా ఫెయిల్ అయ్యి అదంతా మీరు కరెక్ట్ చేసి వచ్చారు. సేమ్ బైక్ నిమిషాలు అయితే 5 నిన్న ఒక అబ్బాయి శనివారం ఒక అబ్బాయి అసలు నేను ఇంతవరకు చూడాల, ఆ ఎక్స్తో వెళ్తాను, హెచ్లో ఎక్స్ టీ కానీ 8 కానీ అంత పర్ఫెక్ట్గా వెళ్ళినాడు. వచ్చినాడు స్టాప్ దగ్గర 1 second ఆగినాడు, వచ్చేసినాడు. ఫెయిల్ 10 seconds అంతే. కంప్యూటర్ రిసీవ్ చేసుకోవాలి కదా నువ్వు ఆగినట్టు. 1 second ఆగినాడు, వచ్చిపోయి 300 గట్టి రెడీగా రా బాబు అని చెప్పిన. నువ్వు వాచిన టైం తీసుకొని ఎందుకు 10 ఇంచితే సరిపోయా బా. ఈ సౌండ్ వస్తానే ఇంక అయిపోయింది. సార్ నిమిషాల్లో ఈ చెప్పండి. సౌండ్ రాకుండా మీరు పెట్టలేదు అనుకో, మీరు వెళ్ళిపోతారు. ఆడ మీరు స్టాప్ లో ఉన్నట్టే లెక్క కంప్యూటర్. ఏడేమి వెయిట్ చేయలేదు సార్. ఏ టైంలో సౌండ్ వస్తానే వెళ్ళిపోవచ్చు అంతే. ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. స్టాప్ బార్డర్ ఉంది కదా, దాని దగ్గర జర్కింగ్ రాకూడదు అంటే ఎందుకు వెనక్కి రాకూడదు, బ్రేక్ పట్టుకొని ఉండాలి. ఫస్ట్ గేర్ లోనే మూవ్ అవ్వాలి. ఆటో కదా, ఆటో ఫెయిల్ అయిన వాళ్ళు వదిలించడం అంతే.